హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇది నాన్న మరొక నూతనమైన పాఠంని నేర్చుకుందాం. ఇది నా అంశము, ఇది నా వాక్య ధ్యానాంశము యథార్థత గురించి తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యథార్థత అనగా ఏమిటి? యథార్థత నీతిగా, నిజాయితీగా, ఒక్క అబద్ధము కూడా మాట్లాడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, వారి మాటల్లో ఎటువంటి లోపము లేకుండా దేవునికి ఇష్టముగా జీవించువాడే యథార్థవంతుడు. దేవునికి ఇష్టముగా జీవించువాడే యథార్థవంతుడు. మనందరం ఎలాగుండాలంటే యథార్థవంతులుగా ఉండాలని జీవగ్రంథం సెలవిస్తుంది. చూద్దామండి. పరిశుద్ధ లేఖనాల నుండి దావీదు కీర్తన 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ లిఖింపు చేసి ఉన్నారు. చూద్దామండి. దావీదు కీర్తన 1 నుంచి నేను చదువుతానండి, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నిలవదగిన వాడు ఎవడు? ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రం తండ్రి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అనేటువంటిది మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. యథార్థవంతుడి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నా నోటికి బోరగా ఉండి బిడలతో సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? యెహోవా గుడారం అనగా ఆయన మందిరము. ఆయన మందిరములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అంటే ఎవరని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే యథార్థవంతులు మాత్రమే ఆయన మందిరములో, ఆయన గుడారములో అతిథిగా ఉండదగినని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం అనగా సియోను పర్వతం, యెరూషలేం. అక్కడ యథార్థవంతులు మాత్రమే నివసించువారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆశీర్వాదం ఉందండి. దేవుడు ఎన్నుకున్న దేశం అది. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతంలో ఎవరు నివసిస్తారని మనం ఆలోచన చేసినట్లయితే యథార్థవంతులు అక్కడ నివసిస్తారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో చాలా అమూల్యమైన మాట ఉందండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. అవునండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుందండి. ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలండి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు. అవునండి, ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుందండి. సామెతల గ్రంథము 10:30లో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా నిజము పలికేవారిగా మనం ఉండాలి. అంతేగాని పెదాల నుంచి పలికినట్లయితే అది ఎంత మాత్రం కూడా అది మనకు ఆశీర్వాదకరము కాదు. అందుకని దేవుని వాక్యం కూడా కీర్తన గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుందండి. నిజముగా మొరపెట్టు వారి మొర నేను ఆలకిస్తాను అంటాడు ఆయన. అలాగే సామెతల గ్రంథంలో కూడా చాలా అమూల్యమైన మాట ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. హేయములు అనగా
అసహ్యము. అబద్ధమాడే పెదవులు ఆయనకి ఇష్టము కాదు. మరి మనం చూసుకున్నట్లయితే ఎవరు ఆయనకి ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. దేవుని వాక్యం సెలవిస్తుందండి. సామెతల గ్రంథము 12:22లో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే సత్యమునే పలకాలి, మంచి మాటలే బోధించాలి, మంచే చెప్పేవారిగా ఉండాలి. ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. కాబట్టి ఆ సత్యమును మనం తెలుసుకుంటున్నాం. మనము సత్యమునే పలికేవారిగా ఉండాలి, అబద్ధం ఆడేవారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా నిజము పలుకువారిగానే మనం ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే 3వ వచనం కూడా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 15:3లో కూడా చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయండి. చూద్దామండి. అట్టివాడు నాలికతో కొండెమలాడడు. ఎవరండి? యథార్థంగా ప్రవర్తించేవాడు నాలికతో కొండెమలాడడు. అంటే కొండెములు అనగా చాడీలు, అబద్ధములు పలకడు. అలాగే చూసుకున్నట్లయితే తన చెలుకానికి కీడు చేయడు, తన స్నేహితుడికి ఎంత మాత్రము కూడా కీడు చేసేవాడు కాదు, ఎటువంటి హాని తలపెట్టేవాడు కాదు. యథార్థవంతుడు మాట ఆయన. యథార్థవంతుడు ఏం చేస్తాడండి? అబద్ధములాడడు, చాడీలు చెప్పడు, అలాగే వారి స్నేహితులకి హాని తలపెట్టేవాడిగా ఉండడు, కీడు చేసేవాడిగా ఉండడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాగే పొరుగు వాని మీద నింద మోపడు. మన పక్కన ఉన్న పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకడు, వారి మీద నింద మోపడు. వారు కరెక్ట్ అయిన పర్సన్ కాదు, వీరు అది ఇది అని చెప్పి ఎటువంటి వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలికేవారిగా ఉండడు, వారి మీద నింద మోపేవారిగా ఉండడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఎలా ఉండాలన్నట్లయితే యథార్థవంతులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే క్రింద వచనాలు కూడా చదువుకున్నట్లయితే 4వ వచనంలో కూడా ఏమని దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 15:4లో కూడా అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. మనం చూసుకున్నట్లయితే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎంత మాత్రం కూడా మాట తప్పేవాడు కాదు ఆయన. ఆయనకి నష్టము కలిగినా కూడా నా మాట తప్పనివాడు. అలాగే 5వ వచనంలో కూడా చాలా అమూల్యమైన మాట ఉందండి. తన ద్రవ్యమును వడ్డీకియుడు. తన ద్రవ్యము అనగా ధనము, డబ్బుని ఎంత మాత్రము కూడా ద్రవ్యమును వడ్డీకియుడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. అంటే నిరపరాధి మంచివాడిని చెరుపుటకు ఎంత మాత్రము కూడా ఆయన లంచము పుచ్చుకోడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరపరాధుల పక్షాన ఉంటాడండి ఖచ్చితంగాను. న్యాయం చేసేవాడు యథార్థవంతుడు. నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకోనటువంటి వాడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు, ఎన్నడూ చెక్కు చెదరడు, ఎన్నడూ ఆయనకి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి వారిగా యథార్థవంతులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. 5వ సామెతల గ్రంథము అలాగే మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహులు మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. అవును కదండి, యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది, కానీ ద్రోహులు మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. అన్యాయం చేయాలి, లంచం పుచ్చుకోవాలి, ద్రోహం తలపెట్టాలి, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వారిని ఏమవుతుందంటే వారిని పాడు చేయను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. అంటే మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు విషయంలో కూడా చాలా భయంకరంగా ఉంటుంది, మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఎలా ఉండాలంటే మనం యథార్థవంతులుగా ఉండాలి, లంచం పుచ్చుకోకూడదు, అన్యాయం చేయకూడదు, ఒకరికి ద్రోహం చేయకూడదు, ఒకరి పట్ల మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం ద్వారా కూడా దేవుడి వాక్యం
విధంగా సెలవిస్తుంది, నా మాటలను నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థతను పలుకుచున్నవి. అవునండి, మన మాటలు ఏమైతే ఉన్నాయో మన హృదయ యథార్థతను తెలుపుతూ ఉంటాయి, మన పెదవులు జ్ఞానమును యథార్థతను పలుకుతుంటాయి. మన హృదయం ఏదైతే నిండి ఉన్నదో ఆ మాటలే బయటికి వస్తాయి. జ్ఞానమును యథార్థముగా పలుకును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం ఎలాగ ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, నీతిగా నిజాయితీగా మూర్ఖపు మాటలు మాట్లాడకుండా మనం ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరము కూడా యథార్థంగా ప్రవర్తించేవారుగా ఉండాలని దేవుని పేరట నేను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.